మరో 0 పెడితే సహస్రం 1000, సహస్రమితి అనంతం భవతి అంటుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం చెప్తుంది. మన కర్మగాలి ఏమైందంటే సత్యనారాయణ కథలో చదివేస్తూ ఉంటారు, చదివింది మేమే చదువుతాం బాపనోళ్ళం, దాని అర్థం చెప్తామండి అని మేము అన్నాం అనుకోండి, మీరు కూర్చారు. సహస్ర శీర్ష అంటే 1000 శీర్షములు కలవాడు భగవంతుడైతే ఆయనకి ఎన్ని కళ్ళు ఉండాలి? 2000 కళ్ళు ఉండాలి. ఎన్ని పాదాలు ఉండాలి? 2000 పాదాలు ఉండాలి. కానీ అవి 1000నట. సహస్ర శీర్ష సహస్ర అక్ష సహస్ర పాద అంటే సహస్రం అంటే అనంత శీర్షములు, అనంత పాదములు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకటి పక్కన ఒక పూర్ణము 0 పెట్టామంటే దాన్ని 0 అనకూడదు, పూర్ణము అనాలి. అందుచేత పూర్ణ సంఖ్య వచ్చింది అంటే అది అనంతం. ఇవాళ దశ స్థాయిలోకి శివశక్తి వచ్చిందంటే దాని దశ మారుతోంది, ఒక దశ నుండి మరో దశలోకి అడుగు పెడుతోంది. అందుకే బయటికి రథం తీస్తోంది. కేవలం హైదరాబాద్ లో కూర్చొని వీడియోలు చేస్తూ కూర్చోవట్లే, ప్రజల మధ్యలోకి వస్తుంది. మాలాంటి వాళ్ళని గుంజుకొస్తుంది. అయ్యా నువ్వు ఇక్కడ కూడా వచ్చేదో 4 చెప్పని చెప్పేసి. గుడిలో రామాయణం 7 రోజులు సప్తాహం చెప్పిన దానిలో వచ్చిన కిక్కు కంటే ఇలాంటి సభలో గంట సేపు మాట్లాడితే మంచి కిక్ వస్తుంది. వాడెవడో అన్నట్టు ఆ కిక్కే వేరప్ప. ఇలాంటి వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకుంటే మనం వీరులం. ఇక రేపో నేడో పోయి ఆధార్ కార్డు చిరిగిపోయే బామ్మలు వస్తారు. 70 ఏళ్ళు 90 ఏళ్ళు బాగా చెప్పావు నాయన, ఎంత బాగా చెప్పావు. రాములు వారు మొత్తం కళ్ళ ముందు కనబడ్డారు. ఏం కనబడ్డారు? రాములు వారు అయోధ్య కనబడతారు. అయోధ్యలో కనబడేటట్టు చేయడానికి ఈ జాతికి 500 సంవత్సరాలు పట్టిందమ్మా. అక్కడ ఉన్నాడు రాముడు. 1992లో సరయూ నదిలో తేలినటువంటి శవాలను అడగండి, రాముడు రావడంలో ఎంత కష్టమే. కరసేవకుల ప్రాణాలు ఆ పైనుండి పూల వర్షం కురిపిస్తున్నాయి. ఇవాళ ఎవరికి అర్థం కావట్లేదు. ఉన్నదే 140 కోట్ల జనాభాలో 50 కోట్ల మంది అప్పుడే ములిగేశారు. ఓరి నాయనోయ్, ఇంకా బయలుదేరుతున్నారు. నాకు ఇంకా ఫోను, సూర్యనారాయణమూర్తి నువ్వు వెళ్ళవా ములగవా అని చెప్పేసి. నేను ఆలోచిస్తున్నా ఎప్పుడు బయలుదేరుతానో తెలియదు. శివరాత్రిలోగా వెళ్ళి ఒకసారి బుడుగును కాకి స్నానం చేసి రావాలా. ఎవడండి ఇదంతా చేస్తున్నది అంటే 1757లో అసూలు బాసినటువంటి సైనికులు, ఆ తర్వాత మొన్న పుల్వామా దాడిలో అసూలు బాసిన సైనికులు, వీళ్ళందరూ ఇవాళ కుంభమేళాలో వచ్చి స్నానం చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ దివ్య ఆత్మలు మన అందరిలోని ఆవేశాన్ని ఇస్తున్నాయి. ఇవాళ మాట్లాడుతున్నది కేవలం ఒక తెలుగు ఉపాధ్యాయుడు సూర్యనారాయణమూర్తి కాదు, ఒక దివ్యమైనటువంటి ఆత్మ మిమ్మల్ని ఉపాధిగా తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంగ్లీష్ వాళ్లే ప్రూవ్ చేశారు.